పేమెంట్ ఎప్పుడు చేస్తారో డేట్ మెన్షన్ చేయండి సార్ ఫస్ట్. నా మెయిల్ ఐడి ఎందుకు బ్లాక్ అవుతుందో చెప్పండి. ఎందుకు డిలీట్ చేస్తారు నా మెయిల్ ఐడి చెప్పండి. ఎందుకు మీరు పేమెంట్ చేయరు? ఎందుకు పేమెంట్ చేయరు? అరే పేమెంట్ కి మెయిల్ ఐడికి ఏం సంబంధం మేడం? ఉంది సార్, సంబంధం ఉంది. ఎట్లా ఉంది చెప్పండి. మీరు ఎందుకు సార్ మరి ఇవ్వాలి లోన్ తీసుకునేటప్పుడు అవన్నీ అన్ని బ్లాక్ చేస్తారా? నా దగ్గర ఈఎంఐ కట్టండి సార్. నా దగ్గర మెయిల్ క్లోజ్ అవ్వకపోతే అంటే మీరు ఒక ఈఎంఐ అయినా పే చేయాల్సి. మెయిల్ ఎందుకు క్లోజ్ అవుతుంది మేడం? పాన్ కార్డు ఉంది, పాన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ఫీలు ఇవన్నీ ఇచ్చే కదా మీరు లోన్ తీసుకుంది. సెల్ఫీ వచ్చిందా మేడం మీ దగ్గరికి? అర్థం కాలేదు సార్. సెల్ఫీలో బాగున్నాను అంటున్నా. అరే మేడం ఒకటే మెయిల్ ఐడి ఉంది అన్నిటికీ. అదే అదే ఇన్స్టాగ్రామ్ దాని మీదే ఉంది, ఆ ఫేస్బుక్ దాని మీదే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పి ఏజెంట్లను చూశాను, కానీ ఈ విధంగా జీమెయిల్ బ్లాక్ అవుతుందని చెప్పి ఏజెంట్లను నేను ఎంతవరకు చూడలేదండి. సో మీకు ఈ విధంగా ఎవరైనా జీమెయిల్ బ్లాక్ అవుతుందని చెప్పి కాల్ చేసిన ఏజెంట్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఎక్కడి నుంచి అండి? చెప్పండి మేడం. లోన్ తీసుకున్నారు సార్, ఎందుకంటే పెండింగ్ లో పెట్టారు కట్టకుండా పేమెంట్ చేయకుండా? కొద్దిగా క్లారిటీగా చెప్తారా? వినపడలేదు. లోన్ పెండింగ్ లో. లోన్ పెండింగ్ లో ఉంది. లోన్ తీసుకున్నారు కదా ఫస్ట్ నుంచి. తీసుకున్నా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఎందుకు సార్ పే చేయట్లేదు లోను? ఫండ్ ఇష్యూ ఉంది మేడం. ఎందుకని పే చేయట్లా? ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ ఉందా? 1 ఇయర్ నుంచి. అవును మేడం. 1 ఇయర్ నుంచి సింగిల్ రూపాయి కూడా పే చేయలేదు కదా సార్ మీరు. ఫండ్ ఇష్యూ ఉంది మేడం. ఎప్పుడు పే చేస్తారు? డేట్ మెన్షన్ చేస్తారా? ఈ మంత్ లో మీరు పే చేయాల్సిందే సార్. ఈ మంత్ కాదు, ఇంకో 2 months పడుతుంది నాకు టైం. ఇంకో 2 months పడుతుంది మేడం టైం నాకు. 2 months పడుతుంది ఇంకా. 2 months మీకు టైం లేదు సార్, మీరు పే చేయాల్సిందే. లేదా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. లీగల్ చార్జెస్ కూడా యాడ్ అవుతాయి. యాడ్ చేయండి. ఈ మంత్ లో మీరు 5,000 అయినా పే చేయాలి సార్. లేదు మేడం, కష్టం ఈ మంత్. కట్టరా? లేదు మేడం, కట్టడానికి అమౌంట్ లేదు. మరి అమౌంట్ లేనప్పుడు తీసుకోకుండా ఉండాల్సింది కదా. కట్టలేనప్పుడు అమౌంట్ లేకపోతేనే కదా తీసుకునేది మీ దగ్గరకు వచ్చేది. నా దగ్గర డబ్బులు పెట్టుకుంటే మీ దగ్గర ఎందుకు వస్తా? తీసుకున్నప్పుడు కట్టాలి కదా సార్. కట్టండి. మీరు ఈ మంత్ కట్టాల్సిందే, పే చేయాల్సిందే. లేదా బ్యాంక్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు డైరెక్ట్ గా. టైం పడుతుంది మేడం నాకు. ఎంత టైం తీసుకుంటారు సార్? 1 ఇయర్ నుంచి టైం తీసుకుంటున్నారు కదా, టైం పడుతుంది అంటారేంటి? ఎందుకు మీ వాయిస్ ఇంతే? చిన్నప్పటి నుంచి ఇంతే వాయిస్ ఇట్లా అరుస్తున్నారు ఎందుకు అట్లా? టైం రావాలని ఎందుకు అంటారు సార్? మీరు ఎప్పటి నుంచి పే చేయట్లేదు? మీరు 6,000 పే చేశారు తీసుకున్నప్పటి నుంచి. ఫండ్ ఇష్యూ టైం పడుతుంది నాకు సార్. మీరు పేమెంట్ చేయాల్సిందే ఈ మంత్ లో. లేదు మేడం, ఈ మంత్ అంటే మీ మెయిల్ క్లోజ్ అయిపోద్దయ్యా. మీ మెయిల్ క్లోజ్ చేస్తారు. చేయకపోతే మీకు అర్థం కావట్లేదా చెప్పేది? ఏం క్లోజ్ చేస్తారు? క్లోజ్ అయిపోతుంది. మెయిల్ ఎందుకు మేడం? ఎంత టైం ఇస్తారు మీకు? 373 రోజుల నుంచి మీరు లోన్ కట్టట్లేదు. ఎంత టైం తీసుకుంటారు? మెయిల్ ఐడి ఎందుకు క్లోజ్ అవుతుంది అంటున్నా. మెయిల్ ఐడి ఎందుకు క్లోజ్ అవుతుంది? మెయిల్ క్లోజ్ అయిపోతుంది. మీరు కట్టకపోతే ఏం చేస్తారు? క్లోజ్ చేయకుండా కేసు క్లోజ్ చేస్తారా? నా మెయిల్ ఐడి క్లోజ్ చేస్తారా? మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. మీరు అప్పుడు కోర్టుకి వెళ్ళి లీగల్ అవన్నీ పే చేసేసి లోన్ కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు సెటిల్మెంట్ ఆఫర్ ఉంది. ఆ సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తాము. మీరు సగం పే చేసేసుకోండి, సివిల్ లో లోన్ క్లోజ్ అయిపోతుంది. కరెక్ట్ గానే నా దగ్గర డబ్బు లేవా మేడం? అది మీ ప్రాబ్లం సార్. ముందు తెలియదు తీసుకునేటప్పుడు. కట్టాలని తెలుసు కదా మీరు. అరే మేడం, మీరు గొర్రెలాగా మాట్లాడకండి మేడం. మినిమం కొద్దిగా బేసిక్ సెన్స్ ఉండాలి కదా మేడం మీకు. కట్టలేనని ముందే తెలిస్తే లోన్ తీసుకుంటా ఇప్పుడు నేను. మీరు మంత్లీ పే చేస్తారని చెప్పి తీసుకున్నారు కదా. తీసుకున్నా మేడం, కడదాం అనుకున్నా. సిచ్యువేషన్ చెప్పి రాదు కదా. బ్యాంక్ వాళ్ళు ఎంత టైం ఇవ్వాలి మీకు? ఎంత టైం తీసుకుంటారు మీరు? ఈఎంఐ కట్టండి. నా దగ్గర కట్టండి సార్. నా దగ్గర క్లోజ్ అవ్వకపోతే అంటే మీరు ఒక ఈఎంఐ అయినా పే చేయాల్సి. మెయిల్ ఎందుకు క్లోజ్ అవుతుంది మేడం? 300 రోజుల నుంచి మీరు ఒక్క సింగిల్ రూపీ కూడా పే చేయలేదయ్యా. అట్లా కాదు మేడం. నా మెయిల్ ఐడికి ఏం సంబంధం మేడం అంటున్నా. ఇవ్వలేదా మీరు మెయిల్ ఐడి లోన్ తీసుకునేటప్పుడు? ఇచ్చినా. మరి మెయిల్ ఐడి ఏం సంబంధం అంటారండి? gmail.com ఇచ్చారు కదా మెయిల్ ఐడి. ఇచ్చాను మేడం. అది కానీ ఫోన్ నంబర్ ఇచ్చిన అది కూడా బ్లాక్ అవుతుందా? పాన్ కార్డు ఇచ్చారు, ఆధార్ కార్డు ఇచ్చారు, అవన్నీ అయిపోతాయి సార్. మేడం అర్థం కాలేదు. పాన్ కార్డు ఉంది, పాన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ఫీలు ఇవన్నీ ఇచ్చే కదా మీరు లోన్ తీసుకుంది. సెల్ఫీ వచ్చిందా మేడం మీ దగ్గరికి? వచ్చింది సార్. ఎట్లా బాగున్నా? బాగున్నా సెల్ఫీలో అంటున్నా. అర్థం కాలేదు సార్. సెల్ఫీలో బాగున్నా అంటున్నా. హలో, ఎప్పుడు పేమెంట్
టైం పడుతుంది మేడం, నాది టైం పడుతుంది నాకు. టైం ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు టైం ఇవ్వరు. ఈ మంత్ లో మీరు పేమెంట్ చేయాల్సింది, ఒక ఈఎంఐ అయినా పేమెంట్ మీరెవరు మేడం? చేయాలి. మెయిల్ క్లోజ్ అయిపోతుంది. అరే మెయిల్ ఎందుకు క్లోజ్ అయిపోతుంది మేడం? దిమాగ్ ఖరాబ్ అయిందా మీకు ఏమన్నా? కట్టకపోతే ఎందుకు చేసేస్తారు సార్, క్లోజ్ చేసేస్తారు. ఎంత టైం ఇస్తారు మీకు బ్యాంక్ వాళ్ళు? మెయిల్ గేమ్ సంబంధం మేడం, మెయిల్ గేమ్ సంబంధం. బ్యాంక్ వాళ్ళు ఎంత టైం ఇస్తారు మీకు? మెయిల్ కు ఏం సంబంధం అంటున్నా? కట్టకపోతే అలాగే చేస్తారు సార్. ఇంతవరకు వేరే వాళ్ళకి గీశారు అట్లా? నాకేనా ఫస్ట్? చేశారు సార్. ఎవరికి గీశారు? పేమెంట్ ఎప్పుడు చేస్తారో డేట్ మెన్షన్ చేయండి సార్ ఫస్ట్. నా మెయిల్ ఐడి ఎందుకు బ్లాక్ అవుతుందో చెప్పండి, ఎందుకు డిలీట్ చేస్తారు నా మెయిల్ ఐడి చెప్పండి. ఎందుకు మీరు పేమెంట్ చేయరు? ఎందుకు పేమెంట్ చేయరు? అరే పేమెంట్ కి మెయిల్ ఐడికి ఏం సంబంధం మేడం? ఉంది సార్, సంబంధం ఉంది. ఎట్లా ఉంది చెప్పండి. మీరు ఎందుకు సార్ మరి ఇవ్వాలి లోన్ తీసుకునేటప్పుడు అవన్నీ? అరే తీసుకుంటే అన్ని బ్లాక్ చేస్తారా? చేస్తారు. మరి మీరు అన్ని ప్రూఫ్స్ ఇచ్చారు కదా, ఆ ప్రూఫ్స్ తోనే మీకు లోన్ ఇచ్చింది. ఇంకేం బ్లాక్ చేస్తారు మేడం? పేమెంట్ డేట్ మెన్షన్ చేయండి సార్. మీరు పేమెంట్ డేట్ మెన్షన్ చేయండి. ఆఫ్టర్ 2 months. 2 months టైం లేదు సార్ మీకు. ఈ మంత్ లోకి ఈఎంఐ పే చేయండి మీరు. లేదు మేడం, అమౌంట్ టైం పడుతుంది మేడం నాకు. సరే సార్, మీవన్నీ క్లోజ్ అయిపోతాయి. బ్యాంక్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. అరే క్లోజ్ చేయకండి మేడం, ఒకటే మెయిల్ ఐడి ఉంది నాకు, వేరే మెయిల్ ఐడి లేదు నాకు. హలో, అందుకే పే చేయండి ఒక ఈఎంఐ. అరే మేడం ఒకటే మెయిల్ ఐడి ఉంది అన్నిటికీ, అదే అదే ఇన్స్టాగ్రామ్ దాని మీదే ఉంది, ఆ ఫేస్బుక్ దాని మీదే ఉంది, ఇంకా యూట్యూబ్ దాని మీదే ఉంది. అన్ని మెయిల్ ఐడి పోతే అన్ని పోతాయి మేడం, ప్లీజ్ డిలీట్ చేయకండి. ఒక ఈఎంఐ పే చేయండి సార్. మేడం ప్లీజ్ మేడం, ఇన్స్టాగ్రామ్ దాని రీల్స్ చూడాలి మేడం డైలీ. హలో మేడం, ఒక ఈఎంఐ పే చేయండి ప్లీజ్ మేడం, మెయిల్ ఐడి డిలీట్ చేయకండి మేడం. ఇన్స్టాగ్రామ్ ఎట్లా వాడాలి మేడం డైలీ నేను? పేమెంట్ చేయండి సార్, పేమెంట్ డేట్ మెన్షన్ మేడం ప్లీజ్ మేడం, ఫేస్బుక్ దాని మీదే ఉంది మేడం, రీల్స్ చూడాలి మేడం డైలీ, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాలి మేడం నేను. అవునా సార్? సరే సార్, మీ నియరెస్ట్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ వస్తారు, వాళ్ళకి చూపించండి సార్ ఫేస్బుక్ లో వీడియోస్. ఎందుకు వస్తారు మేడం కానిస్టేబుల్? మరి లోన్ తీసుకున్నప్పుడు లోన్ కట్టకుండా ఉంటే కానిస్టేబుల్స్ వస్తారండి స్టేషన్ నుంచి. కానిస్టేబుల్ కి ఏం సంబంధం మేడం? దిమాగ్ ఖరాబ్ చేస్తారు నాకు. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీ దిమాగ్ ఎంత ఖరాబ్ అవుతుంది? లోన్ తీసుకున్నప్పుడు దిమాగ్ చక్కగానే ఉందా మీకు? లోన్ చెక్ చేయలేరా? దిమాగ్ చక్కగా ఉంటుంది కదా, లోన్ ఇచ్చింది నాకు. అవునా? లోన్ కట్టడానికి వచ్చారు, మీకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుందా? లోన్ కట్టడానికి దిమాగ్ ఖరాబ్ అయింది. మీరు చెప్పే మాటలు వింటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మెయిల్ ఐడి బ్లాక్ అవుతుంది అంటే మెయిల్ ఐడి ఎందుకు అవుతుంది మేడం? జీమెయిల్ ఎందుకు అవుతుంది బ్లాక్? 1 సెకండ్ సార్, మీ మెయిల్ ఐడి ఎందుకు అవుతుంది సార్ బ్లాక్ అవుతుందని ఎవరు చెప్పారు సార్? ఇందాక చెప్పింది మేడం అదే, మీ మెయిల్ ఐడి బ్లాక్ అవుతుంది, మెయిల్ ఐడి బ్లాక్ అవుతుంది అంటే భయపడ్డాను అప్పటి నుంచి నేను. లేదు సార్, మీ మెయిల్ ఐడి బ్లాక్ అవ్వదు. మీ లోన్ పెండింగ్ ఉండిపోయింది, ఆ పేమెంట్ చేసుకుంటారని చెప్పేసి మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మేడం ఇందాక ఏం చెప్పింది మేడం? అప్ప స్టార్టింగ్ నుంచి నా మెయిల్ ఐడి బ్లాక్ అవుతుంది అంటే నేను భయపడ్డా. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఎట్లా వీడియోలు చూడాలి నేను మీరు డిలీట్ చేస్తే? ఓకే సార్, ఓకే సార్. అది బ్లాక్ చేయకండి మేడం చెప్తున్నా నేను. మెయిల్ ఐడి బ్లాక్ చేస్తే పైసలు వసలే కట్ట. నేను చెప్పేది వినండి సార్, 1 సెకండ్. మెయిల్ ఐడి బ్లాక్ చేస్తే రూపాయి కూడా కట్ట మేడం, కొల్ల చెప్తున్నా. సార్ మీ మెయిల్ ఐడి మేము ఎందుకు బ్లాక్ చేస్తాం? నాకు చెప్పింది మేడం, మేడం కడగండి, మీరు మేడం కడగండి చెప్పిందా లేదా అడగండి ఒకసారి. లేదు సార్, మేము ఆవిడ మీ లోను పెండింగ్ లో ఉండిపోయింది సార్ వినిపిస్తుంది మీకు ఒకసారి. అరే ఒకసారి కాదు మేడం, 10 సార్లు అడిగినా, 10 సార్లు మెయిల్ ఐడి బ్లాక్ అవుతుంది మేడం అంటే మెయిల్ ఐడి బ్లాక్ అవుతుంది అని చెప్పింది. నేను రేపటి నుంచి యూట్యూబ్ లో వీడియో ఎట్లా చూడాలి నేను? సార్ మెయిల్ ఐడి అనేది బ్లాక్ అవ్వదు సార్, మీ లోన్ పెండింగ్ ఉండిపోయింది, మీ లోన్ క్లియర్ చేసుకోండి, లేదంటే లీగల్ ప్రాసెస్ స్టార్ట్ లో ఉంది. ఏందండి? మీ లోన్ పెండింగ్ ఉంది సార్, లోన్ క్లియర్ చేసుకోలేకపోతే మీ కేసు అనేది నియరెస్ట్ స్టేషన్ కి నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాము. సో అలా కాకుండా ఒకసారి వీళ్ళతో మాట్లాడదామని చెప్పేసి కాల్ చేస్తాము. మీరు లోన్ పెండింగ్ అనేది క్లియర్ చేసుకుంటే పోలీస్ స్టేషన్ కి ఏం సంబంధం మేడం చెప్పండి? అంటే మీరు నేను కాల్ తీసుకునేటప్పుడు మీరు వేరేగా మాట్లాడతారు, సో అందుకని ఫేస్బుక్ లో వీడియోలు చూడాలి అని అంటున్నారని చెప్పేసి నేను అలా మాట్లాడానండి. అంటే మీకు నోటికి ఎంత వస్తుందో మాట్లాడతారా మేడం మీరు? కరెక్ట్ అది మీకు? మీరు అరే ఫస్ట్ మెయిల్ ఐడి బ్లాక్ అవుతుంది అని చెప్పింది మేడం. మెయిల్ ఐడి బ్లాక్ అవుతుంది అని చెప్తే నాకు మళ్ళీ కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేయరాదు. అందుకే మేడం కడిగి నా ఎందుకు బ్లాక్ చేస్తారని. మీరేం పోలీస్ స్టేషన్ అంటే కానిస్టేబుల్ అంటారు, మీ ఇష్టమా అంతా? హలో 1 సెకండ్ సార్, మీరు ఫేస్బుక్ లో వీడియోలు చూడాలి, నేను నాకు టైం లేదు అంటుంటే నేను ఆ మాట అన్నాను సార్. అరే ఫేస్బుక్ లో వీడియో చూడని చెప్పలేదు నేను. నా మెయిల్ ఐడి బ్లాక్ అయితే ఫేస్బుక్ లో వీడియోస్ రావు అని చెప్పాను. ఫేస్బుక్ బంద్ అయిపోతుంది,
నా జీమెయిల్ అన్ని బంద్ అయిపోతుంది, యూట్యూబ్ కూడా బంద్ అయిపోతుంది అని చెప్పాను నేను. దాంతోనే కదా అన్ని లింక్ అయ్యేది. తప్పకుండా వచ్చింది. మేము మీకు లోన్ పెండింగ్ ఉంది, అది క్లియర్ చేసుకుంటారని చెప్పేసి కాల్ చేయమని చెప్పేసి చెప్పుకున్నాం తనకి. తన జూనియర్ సార్, తెలియదు తనకి. జూనియరా? Yes, sir. మరి జూనియర్ అంటే మొత్తం ఒకటి తెలియదు, రెండు తెలియదు, 1 2 3 తెలియదు కూడా ఎట్లా జాయిన్ చేసుకురు మేడం? మీరు చదువుకుందామే ఇంతకు? ఓకే సార్, సారీ సార్, అందుకే సారీ చెప్తున్నాను సార్. ఆ మేడంతో సారీ చెప్పాను నాకు ఒకసారి. ఓకే సార్, మీకు ఆ సెటిల్మెంట్ మేడంతో సారీ చెప్పాను మేడం. చాలా భయభ్రాంతులకు గురైపోయినా, మెంటల్ అరేంజ్మెంట్ గురైపోయినా ఆ భయంతో. అందుకే సార్ సారీ చెప్తున్నానండి నేను. ఆ మేడంకు సారీ చెప్పమని చెప్పండి నాకు. ఓకే సార్, మీకు సెటిల్మెంట్ ఆఫర్ ఉంది సార్. మీరు టోటల్ అమౌంట్ వచ్చి 45,000 ఉంది సార్. మీకు సెటిల్మెంట్ ఆఫర్ ఉంది, దానికోసం కాల్ చేయమని చెప్పేస్తున్నాం సార్. సరే, సెటిల్మెంట్ ఎందుకు సార్ చెప్పండి మేడం. మీరు 20,000 కట్టుకుంటే మీ లోన్ 10,000 కడతాం మేడం. 10,000 కడతాం. 10,000 కట్టుకుంటారా మీరు? మీది 49,000 ఉంది సార్. 49,000 లా ప్రిన్సిపల్ ఎంత ఉంది చెప్పండి మేడం. 1 సెకండ్ సార్, చెక్ చేస్తున్నాను. మీరు ఇప్పటికిప్పుడు సింగిల్ షాట్ లో కట్టుకుంటాను అంటే 15,000 కి ఇవ్వగలం. లేదు మేడం, 10,000 కట్టగలుగుతాను నేను. 10,000 అయితే రావట్లేదు సార్, వస్తే ఇచ్చేస్తాం కదా మేము కూడా. నాతో ఉంటే కట్టేస్తాను కదా, నాకు సరదా మేడం మీతో కాల్ చేపించుకోండి డైలీ చెప్పండి. 1 సెకండ్ సార్. ఓకే సార్, 10,000 కాదు, 15,000 కాదు సార్, 12,000 కట్టుకుంటారా సింగిల్ షాట్ లో? ఎంత? 12 సార్. అంత కష్టం మేడం. 10,000 ఓకే సార్. ఈ 12,000 సార్, ఈ 12,000 2 షాట్స్ కింద ఇస్తాము. ఫస్ట్ ఈ మంత్ 6,000 కట్టుకోండి, నెక్స్ట్ మంత్ 6,000 కట్టుకోండి. మీరు నాకు 10,000 ఇవ్వండి, 1 షాట్ కడదాం. ఓకే సార్, మా మేనేజర్ కి కాల్ ఫార్వర్డ్ చేస్తాను, ఆవిడ కాల్ చేస్తారు, మాట్లాడండి. మీరెవరు మేడం ఇంతకు? ఏంటి సార్? మీరెవరు అంటున్నా? నేనెవరో కూడా ఆవిడ చెప్తారు సార్. మీరు చెప్పలేరా? మీ ఇంట్రడక్షన్ మీరు చెప్పలేరా? సార్, నేను సీనియర్ ని సార్. ఓకేనా సార్? ఎవరు senior? కాల్ ఫార్వర్డ్ చేస్తున్నా, మీరు లైన్ లో ఉండండి. ఆవిడ నాకు ఇందాక ఈ జీమెయిల్ బ్లాక్ అవుతా అని చెప్పిన మేడం ఒకసారి ఫోన్ ఇవ్వండి, కనుక్కుంటా ఎట్లా బ్లాక్ అవుతుంది అన్నది. ఓకే సార్, సారీ సార్, అందుకే సారీ చెప్తున్నాను కదా. ఆ మేడంతో సారీ చెప్పాను మేడం. చాలా భయపడా తెలుసా, నాకు ఒకటి అన్ని అకౌంట్ ఇట్లా రేపటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సి వస్తా అని చెప్పేసి అనుకున్నా. అలా ఏం లేదు సార్. నా జీమెయిల్ ఓకే కదా? జీమెయిల్ ఏం బ్లాక్ చేయరు కదా? లేదు సార్, 1 సెకండ్ సార్, మా మేడం కి కాల్ కనెక్ట్ చేస్తున్నాను. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.